పక్కకు జరగండి అన్న. కొంచెం సైలెన్స్ ఉన్నట్టు ఇందులో మాట్లాడారు. సెంటర్లో పెట్టినా ఓకే 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 అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చక్రి అన్న తన స్టూడియో లాంచ్ చేశారు, సెకండ్ స్కిన్ మేకప్ అకాడమీ. అండ్ చేయండి, మీ అందరూ ప్రే చేయండి, నాకు మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. అదే చెప్తున్నాను, తెలుగులో ఎప్పుడు రాబోతున్నారంటే మేనిఫెస్ట్ చేస్తున్నాను. నాకు ఒక మంచి స్క్రిప్ట్ రావాలి. అండ్ ఐ రియలీ వాంట్ టు డూ అ తెలుగు ఫిల్మ్. తెలుగు ఫ్యాన్స్ కూడా మిస్ అవుతున్నాను. తెలుగు ఇక్కడ హైదరాబాద్లో ఉండి షూటింగ్ చేయాలి కూడా, అది కూడా మిస్ అవుతున్నాను. సో డెఫినెట్లీ చేయాలి. జస్ట్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్. వింటున్నాను, హరి గారు ఎప్పుడు పంపిస్తారు. బట్ మంచి అంటే మీరు అడిగారు కదా దేదే ప్యాదే 2 లాంటి ఫిల్మ్ ఇక్కడ ఎప్పుడు చేస్తున్నారు, అలాంటి క్యారెక్టర్ ఉండాలి. ఐ థింక్ ఐఎమ్ ఎట్ అ స్టేజ్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ వాంట్ టు డూ గుడ్ రోల్స్ అండ్ మీనింగ్ఫుల్ రోల్స్. సో దానికోసం వెయిటింగ్. మీ అందరూ ప్రే చేయండి. తెలుగులో అలాంటి స్క్రిప్ట్ వస్తే నేను తప్పకుండా చేస్తాను. జోనర్ ఏవైనా అవ్వచ్చు, బట్ ఐ థింక్ రోల్ బాగుండాలి. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక మీనింగ్ ప్రార్థన ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ. సో అలాంటివి రామ్ కామ్ ఉండాలి, లేదంటే థ్రిల్లర్, హిస్టారికల్, హారర్ ఏవైనా ఉంటే ఒక మంచి చాలా ఫిల్మ్స్లో ఇప్పుడు స్టార్ట్ అయింది హీరోయిన్స్కి బెటర్ రోల్స్ అని, బెటర్ క్యారెక్టర్స్ అని. సో నాకు అలాంటి ఫిల్మ్ చేయాలి. దట్ మంచి క్యారెక్టర్ ఉండాలి, ఒక డెప్త్ ఉండాలి క్యారెక్టర్లో. సో అలాంటి అది పెద్ద హీరో సెటప్ ఉంటే అది కూడా బాగుంటుంది, లేదంటే ఫీమేల్ ఓరియంటెడ్ కూడా ఉంటే ఐ డోంట్ మైండ్. బట్ ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ సాలిడ్. తెలుగులో డ్రీమ్ రోల్ తెలుగులో ఒక బాహుబలి లాంటి ఫిల్మ్ పడాలి. అదే డ్రీమ్ రోల్. సో తెలుగులో మీకు చాలా మంది యాక్టర్స్, సో మీకు ఇష్టమైన హీరో ఎవరు? అండ్ నెక్స్ట్ ఒకవేళ చేస్తే when it comes to conviction, ఒక మాస్ ఫిల్మ్ కన్విక్షన్ ఎలా ఉండాలని, ఆ ప్రొజెక్షన్ ఎలా ఉండాలని బోయపాటి గారికి చాలా బాగా తెలుసు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ అండ్ బాలకృష్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నిజంగా ఎందుకంటే చాలామంది హెల్ప్ చేయడానికి ఉంటారు, కాదని నేను అంటలేదు. కానీ ఏంటంటే ఎప్పుడు కూడా మేడం ఏంటంటే 10 years బ్యాక్ ఎట్లా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే, అంటే డౌన్ టు ఎర్త్ ఎప్పుడు ఉంటారు, స్టాఫ్ ఎప్పుడు